ఫస్ట్ డిస్కషన్ రెడ్ టీమ్ లోంచి ఎవరు వెళ్తారు అనే డిస్కషన్. ఇక్కడ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ మళ్ళీ బయటపడిపోయిందని నాకు అనిపించింది. ఎందుకు అంటే నిన్ను మీ అమ్మ ఒక చంటి బిడ్డోళ్ళ కాపాడుకుంటూ ప్రతిసారి నీకు ఎక్కడైనా డేంజర్ జోన్ లో ఉన్నావంటే సంజన, ఎక్కడైనా డేంజర్ జోన్ లో ఉన్నావంటే సంజన నిలబడిపోయింది అనమాట. ప్రతిసారి అన్నిసార్లు హెల్ప్ చేసిన సంజన గారిని ఒకవైపు పెట్టి ఒక్కసారి నీకు కెప్టెన్సీ డాన్స్ లో హెల్ప్ చేసిన దివ్యాని పక్కన పెడితే నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి? మాట్లాడితే దివ్య నాకు సపోర్ట్ చేసింది, సో నేను దివ్యకు కూడా ఉంటాను అని చెప్పేసి ఆ డిస్కషన్ తీసుకొచ్చాడు. నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. అక్కడ నాకు సంజన గారిది నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే తను ఎప్పటికీ చెప్పుకునేది, 100 సార్లు చెప్పుకునేది, నాకు హౌస్ లో నాకు ఒకే ఒక పర్సన్ నాకు అండగా నిలబడే ఒకే ఒక పర్సన్ ఇమాన్యుయల్, ఇంకెవ్వరు నాకు నిలబడరు, ఇంకెవ్వరు నాకు సపోర్ట్ చేయరు అని చెప్పేసి. ఇక్కడ ఆ పర్సనే సేఫ్ గేమ్ ఆడి తన సేఫ్ సైడ్ తను చూసుకొని ఇప్పుడు సెలెక్ట్ చేయాలన్న టైంలో మళ్ళీ ఈక్వేషన్స్ పెట్టుకొని ఓకే నాకు ఇలా హెల్ప్ చేశారు, నాకు ఇది హెల్ప్ చేశారు, ఇది అని చెప్పి ఒక బ్యాలెన్సింగ్ వెయిట్ వేసుకొని ఉండటం అనేది నాకు ఎందుకో నచ్చలేదు. అక్కడ సంజన గారు హార్ట్ఫుల్ గా చెప్పారు, నువ్వు ఇప్పుడు ఓట్ అయ్యి, ఇప్పుడు ఇదే కదా టైము నాకు సపోర్ట్ చేసిన టైము, ఈ టైంలో సపోర్ట్ చెప్పేది ఇంకెప్పుడు సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి